హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో ప్రైవేట్ పాఠశాలలు 12(1)(c)కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 12(1)(c) అనేది ఏంటంటే మనకి పేద విద్యార్థులకు 25% సీట్ల కేటాయింపుకి సంబంధించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. వెబ్సైట్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే మనకి csc.ap.gov.in ఎంటర్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. ఈ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఈ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే క్యాప్చా ఇచ్చారో క్యాప్చా ఎంటర్ చేసి సింపుల్గా ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సర్వీస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సర్వీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏ డీటెయిల్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ సచివాలయ నేమ్ అయితే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన యొక్క సచివాలయం అయితే మనం ఇక్కడైతే సెలెక్ట్ చేస్తామండి. సచివాలయం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందకు అయితే స్క్రోల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మన యొక్క డిస్ట్రిక్ట్ మండలి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయిందండి. ఇవన్నీ కూడా మనం అయితే చేంజ్ అవసరం లేదండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత రికగ్నైజేషన్ పీరియడ్ అడుగుతుందండి. ఫ్రమ్ టు అడుగుతుందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకి రికగ్నైజేషన్ ఉందో ఆ డేట్లు అయితే ఇక్కడ అయితే మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి రికగ్నైజేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అడుగుతుందండి. పీరియడ్ ఆఫ్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ అయితే మన ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి సర్టిఫికేట్ అయితే మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మైనార్టీ స్టేటస్ అడుగుతుందండి. మీ స్కూల్కి సంబంధించిన మైనార్టీ అనుకోండి ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. లేకపోతే ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఆటోమేటిక్గా డిస్టెన్స్ అనేది అంటే మన సచివాలయం సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ అయితే మనకి డిస్టెన్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం అయితే జరుగుతుందండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ 12(1)(c)కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్లండి. సో చాలా సింపుల్ అండి. ఈ విధంగా అయితే మనం అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకి 12(1)(c)కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో వీడియో కానీ నచ్చి మీకు కానీ హెల్ప్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చు. అలానే ఎప్పుడో ఒక నా ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తాను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.